వక్ఫ్ బోర్డు ఆస్తులు అమ్ముతున్నామనే ప్రచారం అబద్దమని ఆ వార్తల్ని ఖండిస్తూ ఉన్నామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించి నిర్ణయాలు చేస్తామన్నారు. 69,000 ఎకరాల పైచిలుకు వక్ఫ్ బోర్డు భూములు ఉండగా అందులో 36,000 ఎకరాల భూములు అక్రమంలో ఉన్నాయన్నారు. మిగిలిన భూముల నుండి వచ్చే రెవెన్యూ ద్వారానే వక్ఫ్ బోర్డు ఉద్యోగులకు జీతాలు, పేద ముస్లింలకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఏ పని చేయాలి అన్నా నిధుల అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయం పెంచేందుకు ఖాళీగా ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వమని వివిధ సంస్థలు కోరామన్నారు. అందుకు చాలా సంస్థలు ముందుకు రాగా ముఖ్యంగా యూకే, దుబాయ్ దేశాల నుండి వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారన్నారు. అలా ఐడియాలు ఇచ్చిన సంస్థలు వాటి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే వారి సూచన బట్టి ఆ తర్వాత టెండర్లకు వెళ్లడమా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. ఏమైనా కళ్యాణ మండపం కావాలంటే వక్ఫ్ బోర్డుకి రాస్తాము, ఏదో ముస్లింకి ఏదైనా బరియల్ గ్రౌండ్కి కాంపౌండ్ కావాలంటే వక్ఫ్ బోర్డుకి రాసి తెప్పించుకుందామని భావనలో ఉన్నాం. ఇక్కడ వచ్చి చూస్తే జీతాలకు సరిపోయేంత డబ్బు కానీ రెవెన్యూ రావట్లేదు. కారణం ఏంటి? వక్ఫ్ బోర్డుకి 69,000 చిల్లర ఎకరాల ఆస్తి ఉందని డాక్యుమెంట్స్లో చూపిస్తారు. దాంట్లో దాదాపు 34,000 ఎకరాల పైన అన్యక్రాంతం అయిపోయింది. ఇది ఎప్పటి నుంచి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ కోస్తా ఆంధ్ర పైన వాళ్ళకి ఎప్పుడు ఒక డెవలప్ చేయాలనే ఆలోచన, ఉద్దేశం లేదు. ఈ రోజుకి కానీ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన రికార్డ్స్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన దాదాపు 50 కోట్ల డబ్బులు కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. నేను గత నెల మార్చ్లో హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చైర్మన్ని కలవడం జరిగింది, సీఈఓని కలవడం జరిగింది. అయ్యా 50 కోట్ల డబ్బులు పెట్టుకొని ఉన్నారు, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైంది, దయచేసి ఆ డబ్బులు ఇవ్వండి, మా రాష్ట్ర పరిస్థితి క్లిష్టంగా ఉంది, మాకు ఆర్థిక వనరులు అవసరం, అలాగనే మా డాక్యుమెంట్స్ ఏదైతే మీ దగ్గర సీల్ చేసి పెట్టుకొని ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలి, ఇప్పుడు జరుగుతుండే అమెండ్మెంట్స్కి చాలా అవసరం అని కానీ అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఈ రంజాన్ తర్వాత మేము ఒక డేట్ చెప్తామండి, మీరు ఒక డెలిగేషన్ లాగా రండి, మేము కానీ డెలిగేషన్తో కూర్చొని దాన్ని నిర్ణయిస్తామని చెప్పారు.